వేదికను అలంకరించిన పెద్దలు మరియు మీడియా మిత్రులు మరియు అందరికీ కూడా ఈ వరల్డ్ ఎగ్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ కొన్ని చిన్న చిన్న విషయాలు మీడియా ద్వారా ప్రజలతో పంచుకోవడానికి నేను డాక్టర్ ఉదయ్ కుమార్, డీన్ ఆఫ్ ఫ్యాకల్టీస్, పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం నుంచి వచ్చాను. అయితే ఇప్పుడు ముఖ్యంగా మనం ఈరోజు ఎగ్, కోడిగుడ్డు, ఆ గుడ్డు దాని ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అయితే మనము తినే పదార్థాలలో రోజు 3 ముఖ్యమైన పదార్థాలు ఉంటాయి. పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృతులు. పిండి పదార్థాలేమో మనము ఎనర్జీ రావడానికి అవసరం. ఫ్యాట్ అంటే కొవ్వు పదార్థాలేమో వాటిల్లో వైటమిన్స్ ఇవన్నీ ఉంటాయి. సో అవి కూడా మన శరీరానికి ఎంతో అవసరం. అదే రకంగా ప్రోటీన్ అంటే మాంసకృతులు. ఈ మాంసకృతులు అనేది మన ఎదుగుదలకి సంబంధించిన విషయంలో అవసరం అవుతాయి. ఎదుగుదల అంటే మనం పుట్టినప్పుడు 1 కేజీ 2 కేజీలో ఎంతో ఉన్నాం. మరి ఇప్పుడు ఈరోజు 70-90 కేజీల దాకా పెరిగాము. ఈ కణ విభజనకి, ఈ కణాలు హెల్తీగా ఉండడానికి, మనలో హార్మోన్స్ చక్కగా పనిచేయటానికి, లేదంటే మన ఎంజైమ్స్ కానీ, లేదంటే బ్రెయిన్ కానీ, లేదంటే మన యాంటీబాడీస్, మన శరీరంలో రోగనిరోధక శక్తికి కారణమయ్యే యాంటీబాడీస్, ఈ యాంటీబాడీస్ సమృద్ధిగా ఉండడానికి కానీ కారణం ప్రోటీన్స్ అంటే మాంసకృతులు. ఈ మాంసకృతులు అంటే ఈ ప్రోటీన్ని తినడానికి మామూలుగా ఇండియాలో అంటే మన భారతదేశంలో ముఖ్యంగా మనం 2 పదార్థాల మీద ఆధారపడతాం. అంటే ఒకటి పప్పు ధాన్యాలు, అవేమో ప్యూర్ వెజిటేరియన్స్, వాళ్ళు అవే తింటారు, ఇంకా నాన్ వెజిటేరియన్ తినరు. నాన్ వెజిటేరియన్ అంటే మిగిలిన పదార్థాలు ఏంటంటే ఒకటి మాంసము, రెండోది గుడ్లు. మాంసము మనము మనము మేక మాంసం కావచ్చు, గొర్రె కావచ్చు, కుందేలు, పంది, లేదంటే ఇది బీఫ్ కానీ ఇట్లాంటి వాటి నుంచి మాంసం వస్తుంది. తర్వాత చికెన్ నుంచి కూడా వస్తుంది. అయితే వీటన్నిటిలోకి మనకి చవకగా చాలా చీప్గా బాగా దొరికేది చికెన్. కానీ మామూలుగా మనం ఏం చేయగలమంటే అప్పర్ మిడిల్ క్లాస్ ఓకే, బట్ లోవర్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ మనం ఏమనుకుంటామంటే మనకి ప్రోటీన్ కావాలి కాబట్టి మనం చికెన్ తినాలని చెప్పి ప్రతి సండేనో లేదంటే పండుగలు వచ్చినప్పుడు మనం ఒక కోడిని కోసుకొని తినేది ఆనవాయితీ ఉంది. అయితే ఆ ఒక్కరోజు మనము ప్రోటీన్ సంపాదించుకుంటున్నాము. మరి మిగిలిన 6 రోజులు ప్రోటీన్ మనకి ఎలా వస్తుంది? అది మనకు సమృద్ధిగా అంటే రావాల్సినంత ప్రోటీను మనము మిగిలిన 6 రోజులు మనం తినే ఆహారంలో ఉండదు, అది దొరకదు. సో అక్కడ మనము ఎగ్ని ప్రిఫర్ చేయొచ్చు, అంటే రోజుకొక ఎగ్. ఇప్పుడు ప్రోటీన్ విషయానికి వస్తే అంటే మాంసం, కోడి కావచ్చు, మిగిలిన అన్ని రకాల మాంసాలలో బయలాజికల్ వాల్యూ కంటే కోడిగుడ్డులో ఉండే బయలాజికల్ వాల్యూ ఎక్కువ. బయలాజికల్ వాల్యూ అంటే అర్థం ఏంటంటే మనం ఒక 100 గ్రాములు కోడిగుడ్డు తిన్నట్టయితే అందులో ఒక 83% మన శరీరంలోకి గ్రహించబడుతుంది అన్నమాట. మిగిలిన ఒక 17% వేస్ట్ పోతుంది. అదే మిగిలిన మాంసము అంటే చికెన్ కావచ్చు, మిగిలిన వాటిల్లో కొంచెం బయలాజికల్ వాల్యూ గుడ్డు కంటే కూడా తక్కువగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు గుడ్డు విషయానికి వద్దాం. గుడ్డులో రెండు పోర్షన్స్ ఉంటాయి. ఒకటేమో తెలుపు, ఇంకొకటేమో ఎల్లో కలర్, దాన్ని పచ్చ గుడ్డు అంటాము. ఈ తెలుపుది ఏంటంటే ఆల్బ్యూమిన్, అది ప్యూర్ ప్రోటీన్, చాలా ఈజీలీ డైజెస్టబుల్ ప్రోటీన్. ఇప్పుడు మామూలుగా ఈ చికెన్ కానీ ఈ మాంసము ఇటువంటివి చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి అరగవు అని అనట్లేదు. వాళ్ళకి పళ్ళు ఉండకపోవచ్చు, తిన్నది అంతగా అరగకపోవచ్చు, తినలేకపోవచ్చు. తర్వాత పేషెంట్స్ ఉంటారు, ఏమైనా కోవిడ్లో కావచ్చు, కోవిడ్లో కూడా ప్రోటీన్ ఎక్కువ తినండి అని అందరూ సలహా ఇచ్చినారు. సో పేషెంట్స్ లేదంటే కొంచెం బలహీనంగా ఉండేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఆ గుడ్డు చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుందన్నమాట. డైజెస్టబుల్ పదార్థము, అందులో ఈ ప్రోటీన్ అనేది చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. మనకి ఎంత వీలైతే అంత ఆల్బ్యూమిన్ తినమని కోవిడ్లో కూడా చెప్పారు. ఎందుకంటే అది మన యాంటీబాడీస్ ఇవన్నీ ఉత్పత్తి కావడానికి చాలా పనికొస్తుంది. తర్వాత ఇది దాంట్లో ఉండే ఎల్లోలో ఏంటంటే ఫుల్ ఫ్యాట్, దాంట్లో ఫ్యాట్ పదార్థాలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అది కొవ్వు కదా అనుకోవచ్చు. దాంట్లో వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి, అన్ని రకాల వైటమిన్స్ ఉంటాయి. అంటే వైటమిన్ ఏ ముఖ్యంగా చెప్పాలంటే మన చర్మ సౌందర్యానికి, తర్వాత చర్మం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండడానికి, ఏమైనా కట్స్ ఇట్లాంటివి ఉంటే తొందరగా హీల్ కావడానికి వైటమిన్ ఏ పనికొస్తుంది. అంతేకాదు మన రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే మనము ఈ జలుబులు, దగ్గులు, తుమ్ములు ఉన్నాయి, ఇక్కడ నుంచి లంగ్స్ వరకు
లేదంటే జిఐ అంటే జీర్ణ వ్యవస్థ, నోటి నుంచి చివరి వరకు కూడా హెల్దీగా ఉండాలి అంటే ఆ మ్యూకస్ మెంబ్రెయిన్, ఆ గొట్టం అంతా హెల్దీగా ఉండాలి అంటే వైటమిన్ ఏ పనికొస్తుంది. అంతేకాదు వైటమిన్ ఏ అనేది ఇమ్యూనిటీకి కూడా చాలా పనికొస్తుంది. తర్వాత రైబోఫ్లేవిన్ ఇది B2 అంటాం. మనకు అప్పుడప్పుడు చాలామందికి నోట్లో ఈ పొక్కులు వస్తుంటాయి. వస్తే డాక్టర్ గారు ఏం రాస్తారు? B2 రైబోఫ్లేవిన్ ట్యాబ్లెట్లు రాస్తారు. అది దీంట్లో సమృద్ధిగా ఉంటుంది. తర్వాత వైటమిన్ B12 అంటే ఏంటి? మన రక్త కణాలు సమృద్ధిగా అంటే ఎక్కువగా మంచిగా అవసరమైనంత ప్రొడ్యూస్ కావడానికి వైటమిన్ B12 చాలా ఇంపార్టెంట్. అది రక్త కణాలు మెచ్యూర్ కావడానికి దానికి. అట్లనే వైటమిన్ D అని కూడా ఉంటుంది. ఇట్లా అన్నిటివి ఉంటాయి. ఇవన్నీ మనకి ఓకే. కానీ ఒక కొలెస్ట్రాల్ అనే ఒక పదార్థం ఉంటుంది. మనకేంటంటే చాలా మిస్నోమర్స్ వచ్చినాయి. గుడ్డులో కొలెస్ట్రాల్ ఉంటుంది, హార్ట్లో కొలెస్ట్రాల్ వల్ల బ్లాక్స్ వస్తాయి, అది నిజమే. గుడ్డులో కొలెస్ట్రాల్ ఉంటుంది, అది తింటేనే ఇది వస్తుంది అనేది తప్పు. యాక్చువల్గా అందరికీ తెలియజేయాలనుకున్నది ఏంటంటే మన శరీరమే మనకు కావలసిన కొలెస్ట్రాల్ని తయారు చేసుకుంటుంది. మన లివర్, మన శరీరంలోనే కొలెస్ట్రాల్ అనేది మన శరీరం దానికి ఎంత కావాలో అది తయారు చేసుకుంటుంది. అయితే కోడిగుడ్డులో నుంచో అటు నుంచి ఇటు నుంచి మనం ఫుడ్లో కొలెస్ట్రాల్ తీసుకుంటే మన శరీరం ఏం చేస్తుందంటే మన శరీరం తయారు చేయాల్సిన కొలెస్ట్రాల్ని కొంచెం తగ్గించుకుంటుంది అనమాట. అంటే కంపెన్సేట్ చేసుకుంటుంది. బయట నుంచి తీసుకుంటుంటే మనం అంతే కదా డబ్బులు బ్యాంకులో దాచుకున్నట్టు, మనం బయట నుంచి కొలెస్ట్రాల్ తీసుకున్నట్టయితే మన శరీరం తగ్గిస్తుంది, లేదంటే శరీరం కావాల్సినంత ఉత్పత్తి చేస్తుంది. Sri Balu Nayak from FSSAI to please state some words on the myths what is being carried out on egg and what is that FSSAI is doing for this, sir. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా శుభాకాంక్షలు ప్లస్ పెద్దలకు నమస్కారం. నేను FSSAI నుంచి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి డిప్యూటీ డైరెక్టర్ అండ్ సెంట్రల్ లైసెన్సింగ్ అథారిటీ తెలంగాణ. సో ఈరోజు మనం ప్రపంచ ఎగ్ దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం, దీనివల్ల మనకి ఏమి ఉపయోగం? సో ఇప్పుడు మీరు ఎవరినైనా వేద ఆశీర్వచనాలు కానీ ఎవరైనా పెద్దలు మనం దీవించినప్పుడు శతమానం భవతి శతాయుష్యుస్ అంటే 100 years మనం జీవించాలనుకుంటున్నాం. సో మనం ఏంటంటే ఈ మధ్యలో మిత్స్, నేను సార్ అన్నీ సైంటిఫిక్గా కవర్ చేశారు కాబట్టి నేను ఈ మిత్స్ సోషల్ మీడియా వచ్చే మిత్స్ గురించి కొన్ని చెప్పదలుచుకున్నారు. కొన్ని ఫేక్ అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ లేని విధంగా ఈ సోషల్ మీడియా వేరే దారి మళ్ళుతుంది. సో దీనికి సపోజ్ ఇప్పుడు మనం వరల్డ్ వైడ్ చూసుకుంటే 2 billion పీపుల్స్ హిడెన్ హంగర్ అంటే ప్రాపర్ న్యూట్రియంట్స్ లేక, ఇండియాలో 1 billion సైంటిఫిక్ రీసెర్చ్ డేటాతో చెప్తున్నాను నేను. ఇది నా సొంత డేటా కాదు. మీరు కోడెక్స్లో చూడొచ్చు, FSSAI వెబ్సైట్లో కూడా చూడొచ్చు. ఏదైనా ఒక ప్రొడక్ట్ తీసుకుంటే FSSAI అన్ని ప్రొడక్ట్స్ రెగ్యులేట్ చేస్తుంది ఇండియాలో. ఇండియా అపెక్స్ రెగ్యులేటర్ FSSAI, స్టేట్ అండ్ సెంట్రల్. ఇన్ ఫెడరల్ సిస్టమ్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ స్టేట్ చూసుకుంటారు, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ సైంటిఫిక్ కమిటీ రిలేటెడ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ రిలేటెడ్ రిస్క్ అసెస్మెంట్. FSSAIలో మోర్ దాన్ 200 మంది టాప్ రీసెర్చ్ సైంటిస్టులు పనిచేస్తుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే సపోజ్ మనకు ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు, సపోజ్ ఎగ్గే తీసుకుంటే ఎగ్గు ప్రోటీన్ కంటెంట్ ఎంతవరకు మనం తీసుకోవచ్చు, వీటి ఎలా కల్తీ చేస్తున్నారు, వీటికి టెస్ట్ పారామీటర్స్ ఏంటి అనేది ప్రతిదీ మీకు వెబ్సైట్లో తెలుస్తుంది. సో ఇప్పుడు మీరు తీసుకుంటే మనం హిడెన్ హంగర్ అని చెప్తున్నాం కదా, ప్రతి 3లో ఒకరు హిడెన్ హంగర్ ఉన్నారు. దీనికి రీజన్ మనం అంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్, సోషల్ మీడియా ఫేక్ వాటికి ఆకర్షితులు కావడం. ఇప్పుడు మీరు ఎగ్ తీసుకుంటే మీకు కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్, మినరల్స్, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, విటమిన్స్ ప్రతి ఒక్కటి లభిస్తుంది ఎగ్ ద్వారా. సో ఇది ఎగ్ లేబుల్ చూడండి, మీరు ఎగ్ ట్రే లేబుల్ మీద మీరు ఎక్కడైనా ప్యాక్డ్ ప్రోడక్ట్ వస్తే దానిలో క్లియర్ కట్గా ఎంత ప్రోటీన్ వస్తుంది, మీరు అదేవిధంగా వేరేది ఏదైనా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోండి, దాంట్లో ఎంత ఫ్యాట్ కంటెంట్ ఉంది, దాంట్లో ఎంత సాచురేటెడ్ ఫుడ్ ఉంటుంది, ఎంత కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. సో మనం ఏంటంటే ప్రతిదీ బాగా కంటికి ఇంపుగా కనిపిస్తే ఏదో సామెత ఉంది కదా, ఆ విధంగా అలవాటు అయ్యారు అనమాట. సో ఇప్పుడు ప్రతిదీ మనం బాగా పాలిష్ చేసిన రైస్, పాలిష్ చేయడం వల్ల అన్నీ పోతాయి, దాంట్లో ఏముండదు, పిప్పి. టు బీ ఫ్రాంక్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోర్టిఫైడ్ రైస్ పబ్లిక్ PDS సిస్టంలో ఎందుకు సప్లై చేస్తుందంటే
more than 50% of the women population in India, especially population of India, deficient of all these micronutrients. దానివల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతో ఖర్చు చేపట్టి ఫోర్టిఫైడ్ రైస్, అదేవిధంగా ఫోర్టిఫైడ్ సాల్ట్, ఫోర్టిఫైడ్ ఆటా, ప్రతి దాంట్లో ఫోర్టిఫైడ్ రావడానికి రీజన్ ఏంటంటే మన అలవాట్లు, అంటే సోషల్ మీడియా సైంటిఫిక్లా కాకుండా అన్సైంటిఫిక్ వాటికి ఎవరో చెప్పారు, అనెథికల్గా చెప్పారు, ఎవరో చెప్పారు, దాన్ని ఆకర్షితులు, మార్కెటింగ్ స్ట్రాటజీస్కి ఆకర్షితులు కావడం. సో నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి చెప్పేది ఒకటే, ప్రతి దానికి లేబుల్ చదవండి. మీకు కావాల్సిన ప్రోడక్ట్, హెల్దీ ఫుడ్ కావాలంటే తక్కువ ధరలో, మనకు సరసమైన ధరలో దొరికేది ఎగ్ మాత్రమే. కాబట్టి అందరూ ఎగ్ తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. మా బ్రాండ్ పేరు వచ్చి పోల్ట్రీ ఇండియా సార్. వీఆర్ ట్రయింగ్ టు గెట్ అవేర్నెస్ in all the stages of life, people like the youth and everything. As you know, today the social media is playing a big role, and the negative spreads more faster than the good. So thank you, sir, for coming all the way on very short notice. We are making this first attempt to get all the big people of the industry and also the policy makers, so that a proper message is given to the youth here, and it goes right to them. As a Sindoor attack, we really target them that this is what is good for your health. Sri R.P. Naidu sir, EPIDA GM sir. So thank you sir for coming all the way. Yeah, good morning everyone. Thank you sir for giving me the opportunity. అండ్ మీరు అందరూ కూడా ఈ వరల్డ్ ఎగ్ డే సెలబ్రేషన్ వచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు ఆర్పి నాయుడు. నేను అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా ఎపీడా అంటే ఏంటంటే అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తారన్నమాట. మనకి ఇండియా నుంచి ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, ఎగ్ అండ్ మీట్ అండ్ పౌల్ట్రీ ప్రొడక్ట్స్, ఏ ప్రోడక్ట్స్ మనం ఇండియా నుంచి ఇతర కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయాలంటే ఈ ఎపీడా సంస్థ దగ్గర నుంచే మీరు లైసెన్స్ తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాతనే మీరు ఆ యొక్క ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇద్దరు సార్లు మాట్లాడారు. సార్ వెటర్నరీ కాలేజ్ నుంచి మనకి ఎగ్ వల్ల ఏమిటంటే బెనిఫిట్స్ ఉంటాయి, వాళ్ళందరూ డాక్టరేట్స్ అన్ని మీకు అన్ని క్లియర్గా చెప్పారు. అలాగే మనకి బాలు నాయక్ గారు కూడా FSSAI స్టాండర్డ్స్ అవి ఏమిటి, దానికి ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు నేను ఇంకొక వేలో చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు మన అందరికీ కూడా ఎగ్ ఉపయోగించండి, మనకు పిల్లలకి ఇలాంటి ప్లాన్స్ అవి కూడా పెట్టాలన్నా సరే మనకి సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇండస్ట్రీ, MOFA, వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత సబ్సిడీస్ వస్తాయన్నమాట. ఆ సబ్సిడీస్ అవి తీసుకొని ప్రాపర్ లైసెన్సింగ్ సిస్టమ్ అది తీసుకొని అప్పుడే వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ని లోకల్గా కూడా సేల్ చేస్తారు, అలాగే ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు. మీకు ఆల్రెడీ మనకి చికెన్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఉన్నాయి. మనం ఫ్రెష్గా కావాలంటే మనం చికెన్ షాప్కి వెళ్ళి తీసుకుంటాం. బట్ వేరేజ్ మీకు ప్రాసెస్డ్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ సేమ్ ఇది మా ఎపీడా సంస్థ యొక్క మాకేంటంటే ఈ ఎపీడా సంస్థలో ఒక 700 ప్రొడక్ట్స్, అగ్రికల్చర్, పౌల్ట్రీ, మీట్, బఫ్లో మీట్ అన్నీ కూడా ఈ లైసెన్సింగ్ అథారిటీ ఇష్యూ 700 ప్రొడక్ట్స్ మనకు కవర్ అవుతాయి. ఎక్సెప్ట్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్లో వేరే బోర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మెరైన్ ప్రొడక్ట్స్ ఎంపైర్ అంటే మెరైన్ అనమాట. అది ఈ పౌల్ట్రీ అండ్ ఎగ్ అనేది ఈ మా ఎపీడా సంస్థలోకే కవర్ అవుతుంది అనమాట. ఇది నా యొక్క డీటెయిల్స్ అండి. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. Request Sri Anand, KG Anand sir from Venkateshwar Hatcheries Limited, General Manager sir, to Firstly, sir, on the occasion of World Egg Day, ప్రెస్ కాన్ఫరెన్స్ అది వచ్చిన ప్రతినిధులకు, ప్రెస్ వారికి, మీడియా వారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా అభినందనలు, ధన్యవాదాలు. ఈ ప్రపంచంలో అక్టోబర్ 2nd ఫ్రైడే నాడు వరల్డ్ ఎగ్ డే అని చేసుకుంటారు. అలాగే మనం ఇండియాలో కూడా వరల్డ్ ఎగ్ చేస్తున్నాము. కానీ వరల్డ్ ఎగ్ డే అనడం కన్నా దీని ఇన్క్రెడిబుల్ ఫుడ్ డే అనడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఎగ్ అనేది ఎగ్ కాదు, ఇట్స్ ఎ హోల్సమ్ ఫుడ్. భారతదేశంలో మనం ఇవాళ నెంబర్ 2 పొజిషన్ ఉన్న వరల్డ్లో దాదాపులో 142 బిలియన్ ఎగ్స్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము. పర్ క్యాపిటల్ కన్జంప్షన్ తీసుకుంటే ఇప్పటికి కూడా మన దగ్గర ఇంకా దాదాపులో 90-92 ఉన్నాయి. మనం న్యూట్రిషన్ రికమెండేషన్ చూసుకుంటే ఆల్మోస్ట్ డబుల్ చేయాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ప్రతి మనిషి వారి వెయిట్ ప్రకారంగా 1 గ్రామ్ పర్ కిలో బాడీ వెయిట్ ప్రోటీన్ తీసుకోవాలి. అంటే ఒక 70 కిలోలు ఉన్న ఒక మనిషి 70 గ్రాముల ప్రోటీన్ రోజుకు తీసుకోవాలి. కానీ మీరు ప్రోటీన్ అవైలబిలిటీ వరకు తీసుకుంటే 70 వరకు అసలు మన భారతదేశంలో ప్రోటీన్ చాలా తక్కువగా ప్రొడ్యూస్ ఉంది. మీరు పప్పు దినాలు తీసుకున్నా లేకపోతే నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నా అసలు అవైలబిలిటీ ఉండేది కాదు. అప్పుడు డాక్టర్ బివి రావు గారు
మన భారతదేశంలో ఉన్న ప్రోటీన్ మాల్న్యూట్రిషన్ కొండి స్టంటెడ్ గ్రోత్ నుండి ఇవన్నీ మనసులో ఉంచి మనకి ఇండస్ట్రీకు అలాగే ప్రజలకు కావాల్సిన ప్రోటీన్ ఫుడ్ ప్రొడక్షన్ చేయాలనే ఉద్దేశంతో ఎగ్ ప్రొడక్షను పౌల్ట్రీను అప్పుడు వారు స్టార్ట్ చేశారు. ఇవాళ మనం నెంబర్ 2 పొజిషన్లో ఉన్నా ఇప్పటికీ మనం ఇంకా 100% ఇంకా పెరుగుదల అవసరం ఉంది. ఎందుకంటే దాదాపులో 180 eggs మనం తినాలి. 180 eggs పోతే ఇప్పటికీ మనం 90 eggs ఉన్నాం. ఇండస్ట్రీ తరఫు నుంచి కాకుండా ప్రజల తరఫు నుంచి ఆలోచిస్తే ఎగ్ అనేది హోల్సమ్ ఫుడ్. 2 గుడ్లు తింటే మీకు దానిలో బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ కూడా దానిలో సమకూర్చే మొత్తం అంతా ప్రోటీన్స్ ఉంటాయి. మనం ఇండియాలో ఓన్లీ బికాస్ అవైలబిలిటీ లేక ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినేవాళ్ళం. అంటే రైస్ అనుకోండి, వీట్ అనుకోండి, ఇటువంటివి తినేవాళ్ళము. అది ఆహారానికి మంచిది కాదు. మీకు అందరికీ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి గురించి మీకు తెలిసి ఉంటుంది, ఏజీ హాస్పిటల్ చైర్మన్ గారు. వారు చెప్పడం ఏంటంటే ప్రతి వారు కూడా ఇప్పుడు ఏదో కార్బోహైడ్రేట్స్ మనం ఎంత తిన్నాము, ఎంత బియ్యం తిన్నాము, ఎంత గోధుమ తిన్నామని కాదు, మనకు కావాల్సిన ప్రోటీన్ తినాలి. కాబట్టి గుడ్డు ద్వారానే మీకు కావాల్సిన ప్రోటీను, కావాల్సిన వైటమిన్స్, కావాల్సిన మినరల్స్, కావాల్సిన అమినో యాసిడ్స్ దొరుకుతాయి. ఇవన్నీ ఉంచుకొని ప్రజలు ప్రతి వారు కూడా రోజుకు 2 గుడ్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొద్దిమందిలో అపోహ ఉంది, మనము ఓన్లీ వైట్ తీసుకుందాము, ఆల్బుమిన్ తీసుకుందాము, ఎల్లో అవసరం లేదేమన్నట్టు. అది కానీ తప్పదు. ఎందుకంటే ఎల్లోలోనే మీకున్న కూడా ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉన్నాయి. అంటే మీకు ఏ రావాలన్నా, డి రావాలన్నా, కే రావాలన్నా కానీ అవన్నిటి కూడా మీకు ఓన్లీ యోగ్ ద్వారానే అవుతుంది. ఇది కాకుండా మనకు ఎల్డిఎల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఇందాక డాక్టర్ గారు కూడా చెప్పారు. గుడ్డులో ఉన్న కొలెస్ట్రాల్ ఏదైతే అంటామో అది హెచ్డిఎల్ పెంచుతుంది, అంటే మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది, ఎల్డిఎల్ తగ్గిస్తుంది. కాబట్టి ఇన్ఫ్యాక్ట్ అమెరికాలో ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు. దాదాపులో 25 గుడ్లు ఒక మనిషి ఆల్మోస్ట్ 30 ఏళ్ళు తిన్నాడు. తిన్నవాడు కూడా చెక్ చేస్తే వారి కొలెస్ట్రాల్ ఇప్పుడు కూడా హెల్తీగా ఉన్నారు, ఆయన బాగా హెల్తీ ఉన్నారు, హెచ్డిఎల్ ఎల్డిఎల్ రేషియో కూడా కరెక్ట్గా ఉంటాయి. సో ఈ అపోహలన్నీ మానేసి ఖచ్చితంగా ఎల్లోతో పాటు యోగు, ఆల్బుమిన్ 2 కలిపి తినడమే ఉత్తమము. ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా రోజుకు 2 గుడ్డలు తినాల్సిన అవసరం ఉంది. ఈ సమావేశం ఏర్పరిచిన వాళ్ళకు నా అభినందనలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో వరల్డ్ ఎగ్ డే అన్నది 1996 వియనాలో వరల్డ్ ఎగ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిందండి, టు స్ప్రెడ్ ద ఇంపార్టెన్స్ గుడ్డు హ్యూమన్ డైట్కి ఎంత ఇంపార్టెంట్ అన్నది స్ప్రెడ్ చేస్తానికని ఒక డే సెలబ్రేట్ చేయాలని చెప్పి స్టార్ట్ చేశారు. సో మీరు అంటే కొన్ని చాలా పాయింట్లు అందరూ చెప్పారు కాబట్టి జస్ట్ ఫ్యూ పాయింట్స్ ఐ వాంటెడ్ టు మెన్షన్. ఒకటి, తల్లి పాలుకి క్లోజెస్ట్ మ్యాచ్ నేచర్లో ఏదన్నా ఉందంటే కోడిగుడ్డే. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ ద పర్ఫెక్ట్ ప్రోటీన్ ఫర్ హ్యూమన్స్. రెండోది, ఇంకో పాయింట్ మొన్న ఎందుకో నేను జస్ట్ ఒక అసలు ఎట్లా ఇండియన్ ఎగ్, పోల్ట్రీ ఇండియన్ ఎగ్స్ ఎస్పెషలీ మన ఇండియన్ ఎకానమీకి, ఇండియన్ హెల్త్కి ఎంత కాంట్రిబ్యూట్ చేసిందని చూస్తానికి. సో 1970 నుంచి ఇప్పుడు చూస్తే ఇన్ఫ్లేషన్ అంటే 47% సార్లు పెరిగింది. అంటే అప్పుడు రూపాయి ఉన్నది, ఇప్పుడు 47 రూపాయలు ఉంది. ఆ ప్రకారం చూస్తే మీకు పాలు 57 రూపాయలు ఉండాల్సింది ఇవాళ 67 రూపాయలు, 68 రూపాయలకు అలాగా అమ్ముడుపోతుంది. పప్పు కూడా 130 రూపాయలు ఉండాల్సింది, మీకు తెలుసు ఏ రేట్లో ఉందో, దగ్గర 170-200 మధ్యలో ఉంది రీటైల్ ప్రైస్ చెప్తున్నాను. అదే లెక్కలో చూస్తే ఇవాళ గుడ్డు 11.5 రూపాయలు ఉండాలి, కానీ గుడ్డు ఇవాళ మీకు 6 రూపాయలు, 6.5 రూపాయలు దొరుకుతుంది. సో ఇండియన్ పోల్ట్రీ ఇండస్ట్రీ దేశానికి ఎంత సేవ చేసిందన్నది మీరు దాంతో అర్థం చేసుకోవచ్చు. వచ్చే 20 సంవత్సరాల్లో కూడా వికసిత్ భారత్ చూస్తుంటే ఎస్టిమేట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ 4 రెట్టింపులు పెరుగుతుందని. అయితే దాంట్లో కూడా మేము కాన్ఫిడెంట్ ఏంటంటే గుడ్ రేట్ అంత పెరగదని, గుడ్ రేట్ కనీసం ఒక 20% దానికన్నా తక్కువే ఉంటుందని చెప్పి. దట్ ఈస్ ద ఎఫిషియన్సీ పోల్ట్రీ యాజ్ బ్రాడ్. ఓకే, ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు ఎవరో, ఇది ఎట్లాగవుతుందండి అని చెప్పి. అండ్ ఇవాళ పోల్ట్రీ కనుక లేకుండా పోతే ఇండియన్ యాక్చువల్లీ ఓవరాల్ హెల్త్ ఎంత వెనకబడేదో ఆలోచించండి మీరే. మిగతావి ఇంకా ఎంత రేటు పెరిగాయో అది కూడా ఆలోచించండి. గుడ్లు కనుక ఉండుండకపోతే కంపీటింగ్ ప్రోటీన్స్ రేట్ నేను అనుకుంటే ఇంకో కనీసం డబుల్ అన్న ఉండేవేమో. సో దట్ ఈస్ వాట్ పోల్ట్రీ హాస్ కాంట్రిబ్యూటెడ్. ఇవాళ మనం నెంబర్ 2, వీఆర్ గ్రోయింగ్ అట్ అబౌట్ 6-7% యాన్యువల్లీ. చైనా నెంబర్ 1. చైనా మనకన్నా చాలా చాలా పెద్ద ఇండస్ట్రీ, కానీ వచ్చే 20-25 ఇయర్స్లో మనం చైనాని క్యాచప్ చేసి ఇండియా నెంబర్ 1 అవుతుంది, విచ్ ఇస్ అ హెల్దీ గ్రోత్.
సో ఐ థింక్ ఈ పాయింట్స్ హైలైట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ పోల్ట్రీ ట్రేడ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను నేను. ఇప్పటికే వక్తలందరూ గుడ్ల గురించి మాట్లాడారు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోను. ఒక 4-5 స్టేట్మెంట్స్ ఇస్తాను. అందులో ఏది మీకు తప్పు అనిపించినా నన్ను అడగొచ్చు. రవీందర్ రెడ్డి అంటే పోల్ట్రీ ఎవరని చెప్తారు. స్ట్రాంగ్ స్టేట్మెంట్స్. పోల్ట్రీ ఇండస్ట్రీ ఇండియాలో మహత్తరమైన పొజిషన్లో ఉంది. డెఫినెట్గా చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ. గత 45 ఏళ్ళుగా ఎవ్రీ ఇయర్ యావరేజ్లో లేయర్ అండ్ బ్రాయిలర్ చూసినట్లయితే సుమారుగా 8% పెరుగుతూ వచ్చింది. ఇండస్ట్రీ గ్రోత్కు మాకున్న లిమిటేషన్ వల్ల పర్ క్యాపిటల్ కన్జంప్షన్ పెరగకపోవడమే. పర్ క్యాపిటల్ ఈరోజు 105 వరకు ఉంటే సుమారుగా మనకు సురేష్ గారు చెప్పినట్టుగా 3.5 times పెరగాల్సిన అవసరం ఉంది. అంటే 350% అంటాం కదా, 365x చేయాల్సిన అవసరం ఉంది. సో దీనికోసమని మనకున్న ఇబ్బందులలో ఒకటే కన్జంప్షన్ పెంచడం. మీడియా మిత్రులు ఒకటే కోరేది, గుడ్ల గురించి ఇప్పటికే వక్తలు చాలామంది చెప్పారు. గుడ్డు అనేది బంగారం అని చెప్పొచ్చు. గుడ్లో ఉన్నటువంటి పోషక విలువలు చూసినట్లయితే ఎంత తక్కువ అనుకున్నా 25 రూపాయల విలువ ఉన్నటువంటి గుడ్డు ఇది. దాన్ని మేము ప్రమోట్ చేయలేక మా వరకు మేము కూడా చేయాల్సిన రోజులు చాలా ఉంది. దాంట్లో గవర్నమెంట్ సపోర్ట్ కూడా చాలా అవసరం ఉంది. తర్వాత మీడియా మిత్రులు ముఖ్యంగా ఈ గుడ్లపైనటువంటి మూఢనమ్మకాలను తొలగించాల్సిన అవసరం ఉంది. గుడ్డు వెజిటేరియన్ అనేది అందరికీ తెలుసు, కానీ పండగలు వచ్చినప్పుడు గుడ్ల కన్జంప్షన్ తగ్గుతుంది. అసలు పూజలు చేసే వాళ్ళు ఎవరికైనా కూడా డెఫినెట్గా గుడ్లు తినొచ్చు, ఎందుకంటే గుడ్లలో ప్రాణం లేదు. మహాత్మా గాంధీ చెప్పారు. మహాత్మా గాంధీ విషయంలో అన్నీ నమ్ముతాం, కానీ ఎందుకు నమ్మట్లేదు తెలియదు. పర్ క్యాపిటల్ కన్జంప్షన్ మనది 365 అయిన రోజు ఈ ఇండస్ట్రీ బాగుపడుతుంది, సొసైటీ బాగుపడుతుంది, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. నేను ప్రత్యక్షంగా రంగారెడ్డి డిస్టిక్లో 50 విలేజ్ల్లో, మన విలేజ్లోనే మన మెజారిటీ పాపులేషన్ ఉంది. పర్సనల్గా నేను వెళ్ళి సర్వే చేయడం జరిగింది. పిల్లల ఆరోగ్యం గురించి స్టడీ చేయడం జరిగింది. 65% స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్లో అండర్ వెయిట్ అంటే మీరు నమ్మలేరు. అసలు 25 ఉండాల్సిన వాళ్ళు 12 కేజీలు ఉన్నారు, 20 ఉండాల్సిన వాళ్ళు 10 కేజీలు ఉన్నారు. చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఇది. డెఫినెట్గా మనం చాలా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్కనేమో మా ఇండస్ట్రీ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ అయినా కూడా ఇవ్వడానికి మేము రెడీ ఉంటే, ఈరోజు తినేవాళ్ళు లేరు, తినిపించేవాళ్ళు లేరు, దాని గురించి మాట్లాడేవారు లేరు. మూఢనమ్మకాలు ఎక్కువ సర్క్యులేట్ అవుతాయి మంచి విషయాల కంటే. డెఫినెట్గా మేము ఈ ఫోరంలో చెప్పేది ఒకటే, మీరు కన్జంప్షన్ పెంచడానికి మీరు మాకు సపోర్ట్ చేయండి. ఈ పోల్ట్రీ ఇండస్ట్రీ బాగుపడుతుంది, లక్షలాది మందికి ఉపాధి ఏర్పడుతుంది, మన ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ స్పోర్ట్స్లో చూసినట్లయితే కూడా ఇండియాలో స్పోర్ట్స్ మెన్ పరిస్థితి వరల్డ్ ప్రపంచంలో చూసినట్లయితే చాలా వెనకబడి ఉన్నాము. ఈరోజు జపాన్ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ సుమారుగా 360 గుడ్లు ఉంటాయి. మనం ఎందుకు తక్కువ తింటున్నాం అనే విషయం ఆలోచించాలా. తర్వాత ఈరోజు జపాన్ వాళ్ళ ప్లాన్ ఏంటంటే 360 నుంచి 700 తింటేనే ఇంతకన్నా మంచి ఆరోగ్యమైన ఫుడ్ లేదు, ఇంతకన్నా క్వాలిటీ కానీ ప్రైస్ కానీ చూసినట్టు ఇంతకన్నా బెటర్ ప్రోటీన్ లేదని చెప్పేసి వాళ్ళు 700 ప్రతి తలసరి వినియోగానికి వాళ్ళు టార్గెట్ చేశారు. ఫ్రీ ఫామ్ మెయింటైన్ చేస్తుంది. ఇంకా కొంతమంది మెయింటైన్ చేయలేకపోతే ఎందుకంటే డెఫినెట్గా వాళ్ళ సపోర్ట్ లేదు. ఈరోజు ₹5.50 గుడ్డు తయారవుతుంది, రైతుకు ధర దొరకట్లేదంటే ఇంట్లో ఎంతో కష్ట నష్టాలు పరిస్థితిని ఇక్కడికి వస్తున్నాం మనం. ఊరికే పోల్ట్రీ ఫార్మింగ్ అంటే మీకు తెలుసు, లైఫ్ స్టాక్ అంటే చాలా కష్టం. 24 hours మానిటరింగ్ ఉంటేనే రిజల్ట్ వస్తుంది. కొత్త వ్యాధులు వస్తూ ఉంటాయి. మాకు పండుగలు వస్తే కష్టమే, వర్షాలు వస్తే కష్టమే, వర్షాలు రాకున్నా కష్టమే. అన్నీ మా బాధలే. ఇవన్నీ బాధలను అధిగమించి రైతు ఈరోజు ఇంత బాగా డెవలప్ చేశాడంటే డెఫినెట్గా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. థ్యాంక్ యూ. మిస్టర్ చక్రధరరావు గారు టు ప్లీజ్. వక్తలందరూ చాలా వరకు మొత్తం సబ్జెక్ట్ కవర్ చేశారు. ప్రొడక్షన్లో మన తెలంగాణ స్టేట్ సెకండ్ స్టేజ్లో పోటీ పడుతూ ఉంది. ఇంతకుముందు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఫస్ట్ పొజిషన్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు చిన్న స్టేట్ అవడంతో మన ప్రొడక్షన్ కెపాసిటీ పెరిగినా సెకండ్ స్టేజ్లో ఉన్నాం. ఎవ్రీ మంత్ 30 శాంపిల్స్ కలెక్షన్ చేస్తాము, వాటిని టెస్ట్ చేస్తాం. దాంట్లో పారామీటర్స్ ఏమున్నాయి అనేటటువంటిది డెఫినెట్గా వాళ్ళు ఏమాత్రం ప్రాబ్లం ఉన్నా పబ్లిష్ చేస్తారు. ఇది పౌల్ట్రీ ఇండస్ట్రీతో రైతులకి సంబంధం లేకుండా గవర్నమెంట్ చేసేటటువంటి ఇన్స్పెక్షన్. కంపారిటివ్లీ ఫార్మ్ ప్రొడక్షన్ మన కంట్రీ ఎగ్స్తో కంపేర్ చేస్తే షెల్ఫ్ లైఫ్ అనేటటువంటిది ఎగ్స్కి చాలా ఎక్కువ ఉంటుంది, ఫార్మ్ ఎగ్స్కి. బికాజ్ డాక్టర్ గారు చెప్పినట్టుగా అందులో లైఫ్ అనేటటువంటిది ఉండదు కనుక కంటామినేషన్ అనేటటువంటిది బర్డ్ ఎక్కడికి తిరగదు కనుక కంటామినేషన్ అనేటటువంటిది కూడా చాలా తక్కువగా ఉంటుంది. రైతులు, మన అగ్రికల్చర్ రైతులు ఏదైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో పౌల్ట్రీ రైతులు కూడా ఆల్మోస్ట్ అదే పరిస్థితిలో ఉన్నారు.
ఉన్నా ఇంకా ముందు మంచి రోజులు వస్తాయి అనేటటువంటి ఉద్దేశంతో ఇండస్ట్రీలో కంటిన్యూ చేస్తూ ఉన్నారు. వాళ్ళని అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇండస్ట్రీకి గవర్నమెంట్ సపోర్ట్ కూడా అవసరం. కొత్తగా పెట్టేటటువంటి రైతులకి సబ్సిడీ అనేటటువంటిది ఎక్కడ మన రాష్ట్రంలో ఇవ్వటం లేదు. జిఎస్టీ అనేటటువంటి మొన్న 12% నుంచి 5%కి వచ్చింది కనుక కొంత రైతులకు వెసులుబాటు ఉంది అనేటటువంటిది. అయితే రైతు ఫామ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే స్టేట్లో ఉన్నటువంటి పర్మిషన్ ప్రాబ్లమ్స్, డాక్యుమెంటేషను, ఫీజెస్ పే చేయటము, ఇటువంటి అన్నీ చాలా ఇబ్బందికరమైనటువంటి విషయాలు. గవర్నమెంట్ వీటిని అగ్రికల్చర్ స్టేటస్ కింద కన్సిడర్ చేసి ఆ పర్మిషన్స్ నుంచి తప్పించాలి అనేటటువంటిది రైతుల కోరిక. పోల్ట్రీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా పెద్దలు, గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి నాయక్ గారు, నాయుడు గారు, బాలస్వామి గారు, డాక్టర్ రవీంద్ర రెడ్డి గారు, ఐపెమ్మ ఉదయ్ గారు మరియు చక్రధరరావు గారు అందరికీ అభినందనలు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మనం ఈ వరల్డ్ ఎగ్ డే అక్టోబర్ 2వ శుక్రవారం నాడు జరుపుకుంటున్నాము. కారణం ఏంటంటే భారతదేశం అందరూ చెప్పినట్టుగానే 2వ స్థానంలో ఉంది. కాకపోతే ఏంటంటే ఇది కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే గుడ్లు కానీ చికెన్ కానీ ప్రజల్లో ఎక్కువ చైతన్యం తీసుకురాలేకపోతుంది. కారణం ఏంటంటే దాని మీద కొన్ని అపోహలు ఉండి మన దగ్గర పల్లెటూళ్ళల్లో కొన్ని అపోహలు చాలా త్వరగా వేరే వాళ్ళకి చేరుతాయి. కాబట్టి అటువంటి ప్రలోభాలకు కానీ కొన్ని మిత్స్ అంటే అపోహలకు కానీ తావు లేకుండా సోషల్ మీడియా అందరూ కూడా తగినటువంటి ప్రచారం చేసి కోడిగుడ్ల వినియమతని పెంచాలని కోరుకుంటున్నాను. సుశ్రుత కుమార్ గారిని తీసుకొచ్చాము. ఆమె చిన్న వయసు నుండి హార్స్ రైడింగ్లో చాలా అద్భుతంగా, అంటే ఆమె వయసు 8-9 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమె వాళ్ళ తాతగారి ఇంటి దగ్గర కొంపెల్లిలో చిన్న గుర్రాల మీద ఏదో విధంగా వాళ్ళ తాతగారు చెప్పినట్టుగా హార్స్ రైడింగ్ చేస్తానని చెప్పేసి నేర్చుకుంది. ఆ అలవాటు అలాగ 1 ఇయర్ గడిచిపోయిన తర్వాత ఆమె ఇప్పుడు 14 సంవత్సరాల వయసు ఉంది. ఆమె 8వ తరగతి చదువుతుంది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా డాక్టర్సు, పల్మనాలజిస్ట్ అండ్ వాస్కులర్ సర్జన్. ఆమె ఉత్సాహాన్ని చూసేసి ఆమె వయసు 10 ఉన్నప్పుడు చెన్నైకి పంపించి అక్కడ హార్స్ రైడింగ్ నేర్పించారు వాళ్ళ తల్లిదండ్రులు. ఆ తర్వాత 11వ ఏట మళ్ళీ బెంగళూరుకు వచ్చేసి ఆమె ఈరోజు ఎంబసీ ఇంటర్నేషనల్ రైడింగ్ స్కూల్లో ఒక మంచి ఛాంపియన్గా నిలిచారు. మిగతా అందరితో కాంపీట్ చేసేసి, పెద్దవాళ్ళతోనూ ఆ వయసు వాళ్ళతో కాంపీట్ చేసేసి ఈ రోజున ఆమె ఒక ఛాంపియన్గా అవతరించారు. ఆ చిన్న వయసులో ఇంత అద్భుతంగా రాణిస్తున్నటువంటి సుశ్రుత కుమార్ గారిని మనం ఈరోజు సన్మానించుకుంటున్నాం. సుశ్రుత కుమార్, ప్లీజ్ కమ్. అంటే వయసుతో సంబంధం లేదు, ఇంట్రెస్ట్ ఉండాలి, చాలా చక్కగా అన్నీ నేర్చుకోవాలని చెప్పేసి విద్యతో అందరూ కూడా కరతాళధ్వనులతో ఆమెను సన్మానిస్తున్నప్పుడు అభినందించండి, ప్రోత్సహించండి. కంగ్రాచులేషన్స్ సుశ్రుత. పిల్లలందరూ చాలామంది స్పోర్ట్స్లోకి వెళ్తున్నారు. కొంతమంది చదువుల్లో చాలా గొప్ప చేస్తున్నారు. కొంతమంది వేరే రకాల స్పోర్ట్స్లో పాల్గొని గొప్పగా అవుతున్నారు. ఈ జనరేషన్లో చాలామందికి బలం లేకుండా ఉంటుంది. ప్రోటీన్ సోర్స్లో ఎగ్ ఇస్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ యూ కెన్ గివ్ టు యువర్ చైల్డ్. First of all, I would like to thank you for coming and giving us this coverage, which is national coverage which we are doing today. And IPEMA Poultry India is trying to promote all the good causes for our poultry community. Today, World Egg Day,
this should go in a better way. That's why we have taken few measures like inviting the new bidding sportsmen who will be doing good work for the country. Then the government represent from the government side. And I was in, yesterday I was in Lucknow, where the Deputy Chief Minister also of Lucknow was very much adamant on promoting egg in UP state. Even in UP, the Chief Minister Yogi Garu has said that it is a pakshi phal. So it is such clear that it is purely a vegetarian food. And as we go back to the history back, even our father of nation, Gandhiji, said that it is a purely egg which is you can consume as it can be considered as a veg. So I hope that the message to the youth and all the ages goes very clear that consumption of egg is important, and to stay healthy, to be fit and to be alert, this is the best low cost protein which every mother should think. There's a big saying which our industry people say in Telugu, after mother's milk, the purest form is the egg. So I'm sure each and every mother of our country should realize that this is important supplement for our children for a better future. So with this, I would now request Mr. Balaswamy to give us the postal launch, and then we'll have the egg. Everybody would have one egg on his and have a consumption of that. ప్రత్యేకంగా తెలంగాణ ఆంధ్ర గవర్నమెంట్కి మేము డిమాండ్ చేసేది ఏమిటంటే క్లియర్గా మేము ఇవ్వడం జరిగింది. కోటాను కోట్ల రూపాయల బడ్జెట్ ఆరోగ్యశ్రీకి ఖర్చు పెడుతూ హాస్పిటల్కి పెడుతుంది. అటువంటి సమయంలో ఈ 25th మే మహానుభావులు మన గౌరవనీయులు ప్రైమ్ మినిస్టర్ గారు షుగర్ గురించి చెప్పడం జరిగింది. షుగర్ బోర్డులు పెట్టమని చెప్పి, కానీ షుగరు, కార్బోహైడ్రేట్స్, వైట్ రైస్ ఇవన్నీ కాబట్టి అనేక రకాల రోగాలు వస్తున్నాయి. కాబట్టి ఎగ్ ద్వారా అన్ని రకాల రోగాలు కంట్రోల్ చేయవచ్చు. కాబట్టి ఆరోగ్యశ్రీ పథకానికి డబ్బులు ఖర్చు పెట్టేదానికంటే మా పౌల్ట్రీ అసోసియేషన్స్ డిమాండ్ ఏమిటంటే, నెంబర్ 1 డిమాండ్ అన్ని పాఠ్యపుస్తకాలలో, అంటే 10th వరకు పాఠ్యపుస్తకాలలో ఈ పౌష్టికారం గుడ్డును చేర్చాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మధ్యాహ్న భోజనంలో ఆంధ్రాలో 5 గుడ్లు ఇస్తున్నారు, 6 గుడ్లు ఇవ్వబోతున్నారు. తెలంగాణలో కేవలం ఇప్పటివరకు కూడా 3 గుడ్లే ఇస్తున్నారు. కాబట్టి పిల్లలకి 6 గుడ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రేషన్ దుకాణం తప్పకుండా గుడ్లు ఇవ్వాలని మా యొక్క ఈ వరల్డ్ ఎగ్ డే సందర్భంలో ప్రభుత్వం వారిని విజ్ఞప్తి చేస్తూ గుడ్లని బ్రహ్మాండంగా తిని ఆరోగ్యంగా జీవించి ఆనందంగా ముందుకు పోవాలని చెప్పేసి, అద్భుతంగా 50 సంవత్సరాల కళ్ళజోడు తీసి పండుగ కూడా నేను చూడగలుగుతున్నానంటే రోజు 4 గుడ్లు తినబట్టే. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఇంత అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు, ఇక్కడికి వచ్చినందుకు మీ యొక్క న్యూస్, ఈ యొక్క కరపత్రాన్ని మీ యొక్క పేపర్లో అన్నిటిలో ఉపయోగించుకొని ముందుకు పోవాలని, మీరు కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ వందనాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఎగ్ డే సెలబ్రేషన్ చేస్తున్నామండి. ప్రపంచం అంతా కూడా అక్టోబర్ 2nd ఫ్రైడే నాడు వరల్డ్ ఎగ్ డే చేస్తారు. ఆ పద్ధతిలో ఇండియా కూడా చేస్తున్నాము. మనకందరూ తెలిసినట్టుగా గుడ్డు అన్నది మంచి పౌష్టిక ఆహారం. ఎస్పెషలీ ఇండియాలో ఎక్కడైతే మనకు మాల్ న్యూట్రిషన్ ఉందో, చిల్డ్రన్లో స్టంటెడ్ గ్రోత్ ఉందో, ఈజీగా అవైలబుల్, అఫోర్డబుల్, కంప్లీట్ హోల్సమ్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ ఏదన్నా ఉందంటే అది గుడ్డు. మనకి ఇప్పటికి కూడా ఓన్లీ దాదాపులో పర్ క్యాపిటా 100 eggs ఉన్నాయి. మన దాదాపులో 350 గుడ్లు దాకా మనకు పర్ క్యాపిటల్ తీసుకోవాల్సిన పొటెన్షియల్ ఉంది మనకు. ఆ ఉద్దేశంతో మేము ప్రజలకు అందరికీ గుడ్డు తినండి, రోజుకు 2 గుడ్లు తినడం మంచిది అన్న పద్ధతిలో మేము చేస్తున్నాము. మీరు అందరూ చూసే ఉంటారు,
ఈ ఏఐజీ హాస్పిటల్ చైర్మన్గా డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా 2 గుడ్లు తినడం మంచిది. మీకు అన్ని రకాలుగా వైటమిన్స్ బి కాంప్లెక్స్ మొత్తం అంతా కూడా కే, డి, కోలిన్ ఏది కావాల్సిన సరే ప్రోటీన్లో మన గుడ్డు అన్నీ కూడా సరిపాదులో మీకు అందుతుంది. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ అపీలింగ్ టు ఆల్ ద కన్జ్యూమర్స్ టు ఈట్ ఎగ్స్ అండ్ బీ హెల్త్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం వరల్డ్ ఎగ్ డేలో ఇక్కడ క్లారిఫికేషన్ ఇచ్చినాము. ఈ గుడ్డు ఈజ్ బేసిక్లీ రిక్వైర్మెంట్ ఫర్ ఎవ్రీ ఏజ్ గ్రూప్. సో దీనికి ఉన్న డిఫరెంట్ నెగటివ్ మిత్స్ ఇక్కడ తీసేసి పోల్ట్రీ ఇండియా ఇక్కడ అందరు ICR నుంచి పోల్ట్రీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ నుంచి గవర్నమెంట్ పెద్దలు ఇక్కడ వచ్చేసి సెలబ్రేట్ చేసినారు. దీని నుంచి ఒక పాజిటివ్ మేము ఒక మెసేజ్ పంపిస్తున్నాము. గుడ్డులో ఉన్న గుడ్నెస్ ఈజ్ ఇంపార్టెంట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఏజ్ గ్రూప్. సో ఈ గుడ్డుకి మీరు యూజ్ చేయండి. యూ కెన్ కన్జ్యూమ్ ఎగ్స్ ఇన్ అ గుడ్ మేనర్ అండ్ గెట్ ఇట్ యూస్ ఫర్ ద ప్రాపర్ హెల్త్ డెవలప్మెంట్. పోల్ట్రీ ఇండియా దీని మీద చాలా దాకా వర్క్ చేస్తుంది. మంచి మెసేజ్ పోవాలని. చాలా దాకా నెగటివ్ మార్కెటింగ్ వల్ల యూత్ వాడతలేరు. దే ఆర్ నాట్ యూజింగ్ కన్సంప్షన్ ఎగ్ చేస్తలేరు. దీనివల్ల పోల్ట్రీ ఎగ్ డే వల్ల మేము అందరికి ఒక మెసేజ్ క్లియర్గా ఇక్కడ పంపిస్తున్నాం వాయా మీడియా that good eating eggs is good. Sunday ho ya Monday, roj khao one day. This is very good. So with this, I thank you once and all.